రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. కొత్తగా మరొక ఇద్దరిని తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరెవరని ఎదురు చూస్తున్నారు. ఒకరైతే బీసీ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతి గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఓసు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోపారు కూడా మనకు ఏదైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. సో ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చే ఆలోచన ఉంటే ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు, పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతూ అదే మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కీలక మార్పులు జరగబోతున్నాయి. అంటే రెండు భర్తలు మంత్రివర్గం నుంచి ఇద్దరిని తీసేసి ఇంకో ఇద్దరికి స్థానం కల్పించే అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరెవరని ఇప్పటికే దాదాపుగా రాజకీయ అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఒకరు ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా ఒక బీసీ బిడ్డగా, బలమైన గొంతుగా, బలమైన నాయకురాలుగా తెలంగాణలో పోరాడి సాధించుకున్న, తెలంగాణలో కీలక పాత్ర వహించిన విజయశాంతికి తెలంగాణ బిడ్డగా అందరూ గుర్తించినట్టుగా ఆమెకు అవకాశం దక్కబోతుందా, దక్కటేదా? ఒకవేళ దక్కుతే ఎలా ఉంటుంది? ఎందుకంటే బీసీ నేతకి, బీసీ వాదికి ఒక అవకాశం ఇచ్చే ఆలోచన ఉంటుంది. అట్లాగే ఓసీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఏదైతే ఆలోచన విధానాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నప్పటికీ ప్రతిక్షణం ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉంటారు. అలాంటి వారికి మంత్రి పదవి మీద ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్నారు. అలాంటి వారికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో రకంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆశ పెట్టుకున్నారు. సో చివరికి మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు, దక్కబోతున్నాయి. చాలా మంది ఆశావాదులు అయితే ఎదురు చూస్తున్నారు. సో మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రులు కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచన విధానంతో ఎవరైతే మంత్రివర్గం నుంచి వాళ్ళని కూడా డిస్మిస్ చేసి కొంచెం మళ్ళీ ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తున్నారు అనేది వాళ్ళ గంటలో కూడా ఒక ఉత్కంఠంగా ఒక ఆలోచన అయితే రేపుతుంది. సో కొత్తగా మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేయబోతున్న దాంట్లో చాలా మంది అయితే ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి అయితే ఇప్పటికే బ్యాక్ డోర్ గా ఆయనకు సిఫార్సు చేసే ఆలోచనలో ఉన్నారు. మాకు కావాలంటూ మాకు కావాలి, మాకు కావాలంటూ మాకు కావాలన్నాయి. ఇప్పటికే ఆయనకు సందేహాలు కానీ లెటర్లు కానీ ద్వారా ఆయనకు ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కేవలం సిఫార్సులు కాదు, మీ పని వల్లనే మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఏదైతే నియోజకవర్గాలలో ప్రజల కోసం, ప్రజా సంక్షేమాల కోసం, ఏదైతే పార్టీ ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజల దృష్టికి తీసుకెళ్లే వారి కోసమే మేము ఇలా మంత్రివర్గంలో మేము చోటు కల్పిస్తామని ఇప్పటికే పలుసార్లు పలు కార్యక్రమాల్లో పలు వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే ఆలోచనతోనే అదే ఆలోచన మీద కూడా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కట్టుబడి ఉంటుందని ఇప్పటికే పలుమార్లు చెప్పాను. మళ్ళీ నన్ను చెప్పించే ప్రయత్నం చేయకండి, మీ వర్క్ మీరు చేసే పనే మనల్ని గుర్తిస్తుందని ఆయన అంటున్నారు. సో కొత్తగా ఏర్పడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు తగ్గుతుంది, ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారు, ఎవరు ఆశలకి నీళ్లు చల్లుతారు, ఎవరు ఆశలు ముందుకు వెళ్తా ఉన్నాయి, ఎదురు చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.